నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెట్టుబడులే లక్ష్యంగా నేటి నుంచి జపాన్లో రేవంత్ రెడ్డి పర్యటన. ప్రముఖ కంపెనీలు పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం చర్చలు. నేటి నుంచి తొలిసారి ఇతర రాష్ట్రాల్లో సింగరేణి తవ్వకాలు. నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తిని వర్చువల్గా ప్రారంభించనున్న భట్టి. మంత్రివర్గ విస్తరణపై ఇష్టానుసారం మాట్లాడి చెడ్డ పేరు తేవద్దు. ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సీఎం నిర్దేశం. గ్రూప్ 1 ప్రక్రియపై కొందరు కావాలనే వదంతులు సృష్టిస్తున్నారు. పుకార్లను నమ్మవద్దని ఉద్యోగార్లకు టీజీపీఎస్సీ సూచనలు. పనితీరులో దేశంలోనే తొలి స్థానం దక్కించుకున్న రాష్ట్ర పోలీస్ శాఖ. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ర్యాంకింగుల్లో నంబర్ 1. ఇంజెక్షన్ బోర్డులు, ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల పెంపు. నీటి సమస్యను అధిగమించిన హైదరాబాద్ భాగ్యనగర్ కాలనీ. దేశంలో బాలల అక్రమ రవాణా పెరగడంపై సుప్రీంకోర్టు ఆందోళన. రాష్ట్రాలు, న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సూచన. నేషనల్ హెరాల్డ్ ఛార్జ్షీట్లో కీలక అంశాలు పేర్కొన్న ఈడీ. 998 కోట్ల అక్రమ నగదు చలామణికి పాల్పడినట్లు ఆరోపణ.